ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారని, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనా దక్షత లేని నాయకుడని తేలిపోయిందని, దివాళాకోరు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యంత అసమర్థుడు, ఒక చేతగానివాడు, ఒక పనికిరాని దక్షత లేని పాలకుడు ఇంకొకరు లేరు ఈ దేశంలో అనేది మాత్రం తేలిపోయింది. అట్లాగే ఇంకోటి కూడా తేలిపోయింది. ఏవైతే వీళ్ళు ఒక 420 హామీలతో అభయ హస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో, అందులో సబ్బండ వర్గాలకు కలిపి 420 హామీలు ఏవైతే ఇచ్చినరో, కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. ఢిల్లీ పార్టీలను నమ్మితే 60 ఏళ్ళు గోసపడ్డం, మళ్ళా మోసపోతే ఢిల్లీ పార్టీల చేతుల్లా మళ్ళా గోసపడతాం, మళ్ళా ఆగమైతాం అని చిలుకకు చెప్పినట్టు 100 సభలు మాట్లాడితే ప్రతి సభలో తెలంగాణ సమాజానికి ఒక అన్నగా, ఒక సోదరుడిగా, ఒక తండ్రిగా వారు చెప్పడం జరిగింది. ఆనాడు ఎన్నికల నాడు కేసీఆర్ గారు చెప్పిన ప్రతి మాట, ఢిల్లీ పార్టీలను నమ్మితే ఆగమైతే తెలంగాణ అని చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పి ఇవాళ రుజువు అయింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను ఎవరు నమ్ముతలేరు, అప్పు ఉడతలేదు, ఢిల్లీకి వెళ్తే దొంగను చూసినట్టు చూస్తుండ్రు, అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు. నాకు తెలిసైతే నాకు దగ్గర 48-49 ఏళ్ళు ఉన్నాయి. నేను కూడా రాజకీయాలను ఒక 35 ఏళ్ళకి వెళ్ళి చిన్నప్పటి నుంచి పేపర్లు చదివే అలవాటు ఉంది, టీవీ చూసే అలవాటు ఉంది, రాజకీయ కుటుంబంలో పుట్టినా కాబట్టి దగ్గర నేను కూడా ఒక 10-15 మంది ముఖ్యమంత్రులు వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరువన్నీ చూసినాను. నాకు పక్కన చాలామంది విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ బహుశా ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు, ముఖ్యమంత్రి కాదు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఉద్యోగుల గురించి రేవంత్ రెడ్డి ఏం తెలుసునని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఏంటో రేవంత్ రెడ్డికి తెలుసా అని, ఉద్యోగులు వారు వేరు ఒకటే అన్నట్టుగా కేసీఆర్ భావించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగులను రేవంత్ కించపరుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని మాటలు చెప్పిండండి మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఎన్ని హామీలు ఇచ్చిండు. అసలు ఉద్యోగుల గురించి, ఉద్యోగుల త్యాగాల గురించి, ఉద్యోగులు తెలంగాణ కోసం చేసిన పని గురించి రేవంత్ రెడ్డికి కనీసం ఇసుమంతన తెలుసా? అసలు ఆనాడు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోయిందే ఉద్యోగ గర్జన సభ నుంచి. ఉద్యోగుల విషయంలో ఆనాడు ఒకసారి ఫ్రీ జోన్ హైదరాబాద్ అనే ఒక తీర్పు వస్తే దాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తున్నది తెలంగాణ సమాజం అని చెప్పి తెలంగాణ ఎన్జిఓల త్యాగాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ఎన్జిఓ అనే సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యద్భుతంగా నడిపిన ఉద్యోగ సంఘాల నాయకులకు మా స్వామి గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు, పాతూరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా ఉపాధ్యాయుల నుంచి వచ్చిన మా సోదరుడు రసమయ్య బాలకృష్ణ గారు ఉన్నారు. ఇట్లా ఎంతోమంది ఆనాడు ఉద్యమంలో కదం దొక్కితే వారి త్యాగ స్ఫూర్తితో అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కాబట్టే కేసీఆర్ గారు దేశంలో ఎక్కడ లేనట్టు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ ఉండాలి మన తెలంగాణ ఉద్యోగుల జీతాలని చెప్పి 73% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు, తెలంగాణ ఇంక్రిమెంట్. ఎందుకు? ఒకటే కారణం, ఉద్యోగులు వేరు మేము వేరు కాదు, ఉద్యోగులే ఉద్యమకారులై కదం దొక్కిండ్రు, ఉద్యోగులే అత్యద్భుతంగా ఆనాడు పెన్ డౌన్ చేసిన సకల జనుల సమ్మెలో తమ ఉద్యోగాలు పోతాయనే ఇబ్బంది కూడా లేకుండా, ఆలోచన కూడా లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన ఆ సోదరుల్ని ఇవాళ అవమానించడం అంటే, వాళ్లకు మిగతా రాష్ట్రంలోని ప్రజలకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం అంటే, ఇది ఒక ఉద్యమ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలుగుతాడు తప్ప ఇంకోటి చేయలేడు. ఎందుకంటే ఆయనకు అవగాహన లేదు. ఉద్యమంలో ఆనాడు భుజం భుజం కలిసి మాతో నడిచిన ఉద్యోగులను మేము కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. ఎందుకంటే వాళ్ళది మాకు పేగు బంధం. అందుకే ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు మంత్రి అయిండు, మరొక నాయకుడు కౌన్సిల్ చైర్మన్ అయిండు, ఇంకొక నాయకుడు బ్రహ్మాండంగా
ఆనాడు కార్పొరేషన్ చైర్మన్ అయ్యిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్సీ అయ్యిండు, ఇంకొక నాయకుడు ఎమ్మెల్యే అయ్యిండు, చాలామంది ఇంకా. కబుల్టులో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. రంగనాయకుల గుట్టకు చెందిన మైనర్ విద్యార్థికి రోహిత్ అనే ఇంటర్ విద్యార్థి తన తమ్ముడి సోషల్ మీడియా అకౌంట్ నుండి అసభ్యకర మెసేజ్లు పెట్టాడు. తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గత 2 రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోహిత్ వచ్చి బాలికను బెదిరించడంతో ఆత్మహత్య చేసుకుందని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆరోపిస్తూ బాలిక బంధువులు స్టేషన్ను చుట్టుముట్టారు. బ్యాంకులకు వెళితే తమను దొంగల్లాగా చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఢిల్లీకి వెళ్తే ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్లు ఇవ్వలేదని ఆరోపణలను పూర్తిగా అవాస్తవమన్నారు. అదేవిధంగా అప్పు కోసం వెళితే తనను చెప్పులు ఎత్తికెళ్లేవాడిలా చూస్తున్నారని అన్న సీఎం వ్యాఖ్యలపై బండి సంజయ్ అది కాంగ్రెస్ కల్చర్ కావచ్చునేమోనని సెటైర్లు వేశారు. ప్రజలకు ఉద్యోగులకు ధైర్యం చెప్పాల్సింది పోయి రాష్ట్రం దివాలా తీసిందంటూ వారిలో అధైర్యం నింపుతారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందని కామెంట్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. 1400 మంది బలిదానం అయిపోయారు. ఇలా వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం బయటపడ్డది. నేను గాడిది గుడ్డు పెట్టుకున్నారు. ఇలా ఏమిచ్చారు? గాడిది గుడ్డు కూడా ఇస్తున్నారు మీరు. ఇలా నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా, ప్రియాంక గాంధీ గారిని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిర్రు, సంవిధాన్ బుక్ చేత పట్టుకున్నారు. మేము అప్పులు తీరుస్తాం, కేసీఆర్ అప్పులు చేసిండు, మేము అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయారు. ఇలా అదే సంవిధాన్ బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి. క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి. సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు చెప్పగలరా? ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్ని అబద్ధాలైనా అరే కేంద్రానికి పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి. అంతకుముందు రైల్వే మినిస్టర్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. దాన్ని పాము లెక్క వంకర తిప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే. క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే దిశగా సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1, 2025న జరిగిన ఫుల్ కోర్టు సమావేశంలో తీర్మానించినట్లు సుప్రీంకోర్టు ఒక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ కోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ద్వారా ప్రజా బాహుళ్యంలో ఉంచాలని నిర్ణయించారు. ఇక ఇప్పటికే అందిన న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను అప్లోడ్ చేస్తున్నట్లుగా పేర్కొంది. ఇక మిగిలిన న్యాయమూర్తుల తాజా ఆస్తుల వివరాలు అందిన వెంటనే వాటిని కూడా అప్లోడ్ చేస్తామని సుప్రీంకోర్టు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా రేపు 259 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి కీలక సమావేశం నిర్వహించింది. యుద్ధ సమయంలో సురక్షితంగా ఉండటంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సివిల్ డిఫెన్స్, ఎన్డీఆర్ఎఫ్ డీజీలు, ఎన్డీఎంఏ అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ అయ్యారు. అలాగే అన్ని రాష్ట్రాల సీఎస్లతో హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రేపటి మాక్ డ్రిల్స్ పై దిశానిర్దేశం చేశారు. ఈ రోజు లక్నో, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ పలు ప్రదేశాల్లో ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలన్నింటిలో మాక్ డ్రిల్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇక దాడి జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలు 3 విభాగాలుగా వర్గీకరించారు. కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం, కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖ ఉన్నాయి. దేశవ్యాప్తంగా రేపు 259 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. యుద్ధ సమయంలో సురక్షితంగా ఉండటంపై ఈ మాక్ డ్రిల్స్ ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాని సారాంశం ఏంటంటే 259 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు సిద్ధమైపోయింది. ఇవి రేపు జరగబోతున్నాయి. ఏదైతే సరిహద్దు రాష్ట్రాలు కావచ్చు, లేదంటే కొంత కాంప్లికేటెడ్ ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఆయా రాష్ట్రంలో నగరాలు కావచ్చు, ఆ ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హోంశాఖలకు కూడా దాని సమాచారం కూడా అందించింది. సో ఈ రోజు జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా లక్నో, మూడు చోట్ల మాక్ డ్రిల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 విధంగా, అంటే కేటగిరీలు వైజ్ గా ఆయా రాష్ట్రాల సంబంధించినటువంటి నగరాల ప్రాధాన్యత, అట్ ది సేమ్ టైం సరిహద్దులో ఉన్నటువంటి సరిహద్దు చొరబాట్లకి ఆస్కారం ఉందా లేదా, అంటే అటువంటి ఆ నేపథ్యాన్ని, ఆ యొక్క అంశాలను బేరీజు వేసుకుని కొన్ని కేటగిరీలుగా విభజించి ఈ విధంగా చేయడం జరిగింది. కేటగిరీ 2లో విశాఖపట్నం, హైదరాబాద్ ఉంది. అంటే అక్కడ కేటగిరీ 2 కిందకి ఈ 2 జిల్లాలు వచ్చే అవకాశం రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ వీటి ప్రాంతాల్లో కూడా, అంటే అఫ్ కోర్స్ మొత్తం దేశవ్యాప్తంగా 259 జిల్లాలు కాబట్టి ఎక్కడైతే వాటి యొక్క ప్రాధాన్యత ఉంటుంది, లైక్ సపోజ్ మెట్రోపాలిటన్ కావచ్చు, నీట్ ప్రాజెక్టులు కావచ్చు, అంటే కీలకమైన ప్రాజెక్టులు, రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉండాలంటే వాటిని ఆ యుద్ధ సమయంలో వాటికి ఏదైనా జరిగినప్పుడు ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం మనుషుల ప్రాణాలకు సంబంధించి కావచ్చు, లేదంటేనో ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని దెబ్బతిన్న తర్వాత, అంటే విద్యుత్ సన్నాహాల్లో జనరల్ గా ఏదైనా బ్లాస్ట్ జరిగినా, లేదంటేనో మెసేజ్ వచ్చి పడ్డా కూడా వాటిని ఎలా రెస్క్యూ చేసుకోవాలి, ఎలా ఉండాలనే మాక్ డ్రిల్స్ పైన ఒక కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సో 259 జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా. వాటిల్లో ఏపీకి సంబంధించి కూడా అట్లీస్ట్ 5 నుంచి 10 జిల్లాలు ఉండే అవకాశం ఉంది. అటు తెలంగాణలో కూడా హైదరాబాద్ ప్రముఖంగా ఉంటుంది. హైదరాబాద్ తో పాటుగా కీలకమైనటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వరంగల్ కావచ్చు, హైదరాబాద్, అట్లా కొన్ని ఏదైతే ఉంటాయో, సికింద్రాబాద్, అంటే ఇట్లా ఈ విధంగా ఏదైతే ఉన్నాయో వాటి ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు సన్నాహక డ్రిల్స్ లో భాగంగా లక్నో, జమ్మూ కాశ్మీర్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. రేపు ఓవరాల్ గా దేశపోతుంది. అంటే ఒక భారత ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. పాకిస్తాన్ తో యుద్ధానికి సిద్ధమై ఇటు పరిస్థితులు తగ్గేది లేదని దాంతో ఒక నిర్ణయానికి వచ్చినట్టు. ఎందుకంటే పాక్ యొక్క తీరే దీనికి కారణం. పాక్ కంటిన్యూస్ గా ఆ రోజు జరిగిన కానీ పాల్గాం దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోస్టుల వెంట, ఆర్మీ పోస్టుల వెంట కవింపు చర్యలు పాల్పడటం, అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, అట్ ది సేమ్ టైం ఇప్పటికి కూడా కొంతమందిని పాక్ ఇన్స్టిగేటెడ్ తీవ్రవాదంతో సంబంధం జరపడం, అదేవిధంగా యుఎన్ఓ వేదికగా ఐక్యరాజ్య సమితిలో అబద్ధాలు ఆడటం, ఈ విధంగా జరుగుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే మాత్రం చాలా బలంగా చెప్పాల్సిన, నీటైనా బదులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ భారత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే ఈ మాక్ డ్రిల్స్ కావచ్చు, లేదంటే ఈ రోజు జరుగుతున్న సన్నాహక చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. అట్ ది సేమ్ టైం భారత్ ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే చాలా బలమైన దేశాలు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇలాంటి బలమైన దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారత్ వైపు మద్దతుకు నిలిచాయి. కాబట్టి ఆ యుద్ధాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవడం, దాన్ని చాలా ధైర్యంగా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది.
సో పాకిస్తాన్కి ఎటు చూసినా సరే పాకిస్తానే అన్ని విధాలా నష్టపోవడానికి ఒక ఆస్కారం ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒక సన్నాహ చర్యలో భాగంగా ఈ విధంగా మాక్ డ్రిల్స్ తో భారత ప్రభుత్వం కొంత ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంది పద్మ. అయితే వెంకట్, అటు కేటగిరీ 1 కేటగిరీ 2 కింద డివైడ్ చేయడం కూడా జరిగింది. అందులో కేటగిరీ 2 చూసుకున్నట్లయితే అటు హైదరాబాద్ విశాఖను కూడా యాడ్ చేయడం జరిగింది. మరి దీనికి అర్థం ఏమనుకోవచ్చు? ఆ ప్రాధాన్యతను బట్టి ఉంటుంది. ఇప్పుడు విశాఖ చూసినట్టే చాలా కీలకమైన ప్రాంతాలు ఉంటాయి. సో కీలకమైన ప్రాజెక్టులు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి. హైదరాబాద్ అంటే మనకు తెలిసిందే, హైదరాబాద్ లో చాలా అంశాలు అన్ని విధాలా కూడా ఒక బేస్ లాగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు ఒక బేస్ లాగా హైదరాబాద్ ఉంటుంది కాబట్టి సో కేటగిరీ 2 కింద దాన్ని సపరేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు ఒక ప్రొఫార్మా తయారు చేశారు. కేంద్ర హోంశాఖ ఒక ప్రొఫార్మా తయారు చేసింది. సో కేటగిరీ 1 ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు ఏంటి, కేటగిరీ 1 ఏ విధంగా సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందనే దానిపైన ఒక ప్రొఫార్మా ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. సో కేటగిరీ 2కి వచ్చిన విషయానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్న సరిహద్దుల పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అసెట్స్ కావచ్చు, మెయిన్ గా ప్రాజెక్టులు ఏదైతే కీలకమైన ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే ఆ భౌగోళిక స్వరూపాన్ని బట్టి ఒక ప్రొఫార్మా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో కేటగిరీ 2లో వాళ్ళు అనుకున్న దానికి కేంద్ర హోంశాఖ నిర్ణయించుకున్న దానికి కేటగిరీ 2లో విశాఖపట్నం, హైదరాబాద్ ఉంది. కేటగిరీ 3 వీటిలలో కూడా కొన్ని తెలుగు రాష్ట్రాలు చెందిన సిటీలు కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వాటి పూర్తి ప్రొఫార్మా అనేది ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో వాటిని సేవ్ చేసేందుకు సపోజ్ హైదరాబాద్ తో తీసుకుంటే మెట్రో కావచ్చు, మెట్రో చాలా పెద్ద ప్రాజెక్టు. అట్లా విశాఖపట్నం తీసుకుంటే అక్కడ కూడా చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు. మనకి సముద్ర తీరం అక్కడ మెయిన్ బేస్ కాబట్టి సముద్ర తీరం నుంచి ఎటువంటి చొరబాట్లు కానీ లేదంటే ఇవి జరగకుండా ఒకవేళ చొరబాట్లు జరిగి సిటీ లోపలికి ఎంటర్ అయితే మెయిన్ కావచ్చు లేదంటే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇటువంటి ప్రాజెక్టుల దగ్గర ఎటువంటి భద్రత ఉండాలి. ఒకవేళ అక్కడికి కూడా వచ్చి అటెంప్ట్ ఏమైనా జరిగితే అప్పటికప్పుడు ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి, పౌరులు కావచ్చు, పోలీస్ భద్రతా బలగాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందని దానిపైన ఈ డ్రిల్స్ కొనసాగబోతున్నాయి పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో నేడు కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి సమావేశమయ్యారు. పాక్తో యుద్ధం చేయాల్సి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై చర్చిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా యుద్ధ సన్నద్ధతపై జరిగే పరిణామాలను ప్రధాని మోదీకి అజిత్ దోవల్ వివరించినట్లు సమాచారం. ఈ సమావేశంలో అజిత్ దోవల్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు సివిల్ మాక్ డ్రిల్ పై వివిధ రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ అయ్యారు. దేశంలో 259 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు సివిల్ డిఫెన్స్ కు సంబంధించిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాక్ల మధ్య ఏ క్షణమైనా యుద్ధం మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షతన పలు ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటానికి తాము అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు అగ్రరాజ్యం యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్
స్పీకర్ మైక్ జాన్సన్ భారత్కు భరోసా ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాటానికి అమెరికా అన్ని విధాలా సహకరిస్తుందని పేర్కొన్నారు. భారత్తో బంధం ఎంత ముఖ్యమో ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం అర్థం చేసుకుందని వెల్లడించారు. హైదరాబాద్ నాగోల్లోని అల్కాపురి సాయి నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో అగ్నికి గుడిసెలు పూర్తిగా ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 గుడిసెలు కాలిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నాగోల్లోని అల్కాపురి సాయి నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో అగ్నికి గుడిసెలు పూర్తిగా ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 గుడిసెలు కాలిపోయినట్లుగా స్థానికులు తెలిపారు. సిలిండర్ బ్లాస్ట్ అవ్వడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు.